మంచిగా సైజు కప్ప చూడు ఎన్ని వంకలైందో, కప్ప మొత్తం ఎన్ని వంకలైంది చూడాలి, మంచి సైజు. బా దుడ్డే పలిచింది, ఏకదమ్ ఉంది. హలో మామ, నమస్తే. చాలా రోజులు అయిపోయింది స్నేక్ హెడ్ ఫిషింగ్ రాక. మన వాళ్ళు అయితే స్నేక్ హెడ్ ఫిష్ లవర్స్ అందరూ కొంచెం డిసప్పాయింట్ అవుతారని మళ్ళీ ఈరోజు అయితే వచ్చిన ఈ లొకేషన్కి. ఈ లొకేషన్ అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన. ఇది నిండుగా ఉండే చెరువు. ఇదైతే ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది, గాలి ఎక్కువగా వస్తుంది. వాయిస్ సరిగా వస్తుందో లేదో మైక్లో అయితే మర్చిపోయినా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే ఇప్పుడు మనం ఆడబోయేది, చూద్దాం ఏమో తగులుతాయేమో. మనం వాడే సెటప్ ఒకసారి చూపిస్తాం మీకు. మనం వాడే సెటప్ అయితే ఇదే, ఫైర్ఫాక్స్ కంపెనీ మిషన్ 7 feet రాడు. ఇదేమో ఫైర్ఫాక్స్ నింజా రీలు. ఇదేమో ఒక రెయిన్బో ఫ్రాగ్ అనమాట, రెయిన్బో కలర్. ఈ ఫ్రాగ్ నేమ్ అయితే నాకు తెలియదు. ఇందులో ఒరిజినల్ చీతు అయితే సూపర్ ఉంటాయి, మంచి అటాక్లు వస్తాయి ఇదే కలర్లో. కానీ చూద్దాం దీంతో కూడా ఎలా ఉంటుందో. సో ఇది లొకేషన్ మొత్తం. వాటర్ అయితే కొద్దిగా అట్టట్టు ఉన్నాయి, మరి చేపలు అక్కడ కదులుతున్నాయి. ఈ లొకేషన్ ఎక్కడో లాస్ట్లో చెప్తాను, వీడియో మొత్తం చూసేయండి. ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలా రోజుల తర్వాత వచ్చిన ఫిషింగ్కి. చూద్దాం మన స్నేక్ హెడ్ ఫిషింగ్ ఎలా జరుగుద్దో. అబ్బో గాలి కెట్టకపోతుంది. ఫ్రాగ్ అయితే మార్చాను, ఫైర్ఫాక్స్ చీతు బ్లాక్ పెట్టాను. అది కొంచెం వెయిట్ తక్కువ ఉంది, గాలి వచ్చేసరికి గాలికి అక్కడిక్కడ ఉరుకుతుంది అనమాట. ఇదైతే కొద్దిగా సరిపోద్ది. దీనికి 2 సిగ్గు బిల్లలు కూడా ఉన్నాయి, వెయిట్ సరిపోద్దని ఇది పెట్టినా. చూద్దాం దీంతో. మనకి ఈ ఏరియాలో అటాక్ వచ్చింది. అక్కడ వేద్దామంటే పర్ఫెక్ట్గా అసలు పడట్లేదు. మిషన్ కావాలి దిగాలి. కరకలకు బాగానే పడుతున్నట్టుగా నాదా హాల్యా. ఆటికి పడ్డట్టు ఇటుకి ఎడబడతాయి. నేనెన్ని పడతానా, ఒక కూరకు ఒకటి పట్టుకొని పోతా. ఇది వాణి చూసి నేను పొరని కొట్టకుండా. పడ్డాయి. ఈ రావడం కష్టం ఇలా. బా ఈ చెత్త ఎక్కువ పడ్డది కానీ ఈ చివరి దాకా వస్తుందో రాదు. ఇంతే ఉంటుంది ఇక ఈ నాసు ఎక్కువ ఉన్న కాడ.
ఆడనే ఉంది 10 నిమిషాలు. ఈ నాసులో కొట్టడం కష్టమే, ఈజీనే, కానీ వచ్చినాక పడ్డాక తీయడానికి కొద్దిగా కష్టం అయింది. మిషన్ ఖరాబ్ అవుతుంది, రాడ్ అని ఇరుగుతుంది, ఫ్రాక్ అన్న పోతుంది, మిషన్ ఇరగడం జరుగుతుంది. ఎంత బిర్రు చేసినా కానీ షాప్ కనపడుతుంది నాకు పైకి. ఇది రావట్లేదు, దగ్గరకన్నా పోతామా, సచ్చిందట దెబ్బకి చేప. ఎంత అవుతుందో ఇది. ఇప్పుడు దగ్గర వెనుక చేప పోతే అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది, లూజ్ అయిపోద్ది నీళ్ళల్లో. ఇందులోనేమో డేంజర్ పురుగులు ఉన్నాయి, బర్జీలు ఏడబడుతుందని అదురుతుంది. కానీ ఎంత అవుతుంది అనేది అర్థం కావట్లేదు. అది ఒక వాగు అనుకుంటా, ఇది వాగుపాయ అనుకుంటా, చూడడానికి అట్నే ఉంది. దీంట్లోకి వచ్చింది కొంచెం లోతే ఉండొచ్చు, షూలు కూడా ఇరుక్కపోతుంది నీళ్ళల్లో. ఆయాసం వస్తుంది మాట్లాడతాను. దగ్గరికి వచ్చిన చూడండి, సచ్చినట్టుంది దెబ్బకి, బాగా నాశనం పట్టింది, కాలుతలేదు, నోటి నిండా పట్టింది. తక్కువ వచ్చింది చెత్తలు. ఎంత బిర్రగా పట్టేస్తే ఎటనే బతికి ఉంది ఇప్పుడు పోతే. ఇది మంచిగా ఉంది, సైజు మంచిగా ఉంది, కానీ పోయింది అనుకో ఇంకా నా పని వస్తుంది. అయితే ఇంత లోపలికి వచ్చిన ఈ నీళ్ళ నుంచి తీసుకెళ్ళాలి, లేకపోతే జట్కా ఇస్తే పోగొడుతుంది. పోయింది పోయింది. ఇంతసేపు వేసి ఏం లాభం, ఇంత లోపలికి వచ్చే లాభం. మిషన్ దర్శిని అన్నీ దర్శిని. చా బతుకోవడం కష్టమే. ఇంత లోపలికి వచ్చినాక పోయింది అది. ఇక్కడనే పోయింది. సైజ్ అయితే పెద్ద సైజే, కేజీ దాకా ఉంది. చనిపోయిందేమో అనుకుని ఇంతసేపు కొట్టపోయేసరికి చాలాసేపు వెయిట్ చేసిన. ఇంత దగ్గరికి వచ్చినాక తెగిపోయింది. బ్యాడ్ లక్. ఇంతకనే ఇంత లోపల ఉన్నాయి, ఇట్లా నాసున్నాయి, కష్టం. పడడం పడతాయి, కానీ తీయడమే కొద్దిగా రిస్క్ అయిపోతుంది. ఇంతసేపు రాడ్ ఈ మిషన్ అంతా నీళ్ళలో పడిపోయింది, మొత్తం ఖరాబ్ అయింది. చూద్దాం, ఇంకేమైనా ఆడదాం, పడతాయో. మళ్ళీ వేసిన ఇప్పుడే ఫ్లాగ్. ఇక్కడ ఉన్న కొరమైన అన్నీ ఊరికి నేను పోయే తిరుగుడికి జిల్లాలో. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు అక్కడ పడదాం. ఇక్కడ పడుతుంది. ఈ నాసుకు చిక్కుంటే మళ్ళా పోతుంది. నాసు వేసుకొని వస్తుంది ఇంత బిర్రుగా. గుంజుకొని పోవాలి ఇక, లేకపోతే పోతుంది. ఇందాకనే ఓడిపోయింది. దగ్గరికి అయితే వచ్చింది. మంచి సైజే. బా దుడ్డే పలిచింది. ఆహా, చిన్న సైజు కాదా ఇది, చాలా ఇందాక పోయింది కూడా ఈ సైజే. ఏక్ దమ్ముంది, బిగ్ సైజ్ పడ్డది. ఇందాకల పోయింది కూడా ఇంతే సైజు, ఇంత సైజ్ అయిపోయింది. మనకి ఇది గ్రిప్పర్ లేకపోతే అస్సలు రాదు. గ్రిప్పర్ లేకున్నా తినదు అసలు, మాట తినవు.
దీని పండ్లు షార్ప్ ఉంటాయి, షార్ప్ చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి కదా. ఆ పండ్లు మనం ఏలు పెట్టుకో కోసకొద్దిగా గ్రిప్పర్ వాడుకోవాలి. గ్రిప్పర్ వాడి కటింగ్ పెడుతుంటే ఈజీ వస్తుంది. చూడండి మళ్ళీ సరే మంచి సైజు, బిగ్ సైజ్ పడ్డది. ఇందాక కూడా ఈ సైజే, రెండవ పెద్ద షాప్ పోతే పెద్దలే దగ్గర. అది డైరెక్ట్ పడ్డంకపోతే నాకేం బాధ అనిపించకపోవచ్చు. అది దగ్గరికి వచ్చి లోపలికి పోవాల్సి వచ్చే నీళ్ళలోకి పోయినాక అది మిస్ అయిపోయింది. అప్పుడు బాధ అనిపించింది, మస్తు బాధ అనిపించింది. దీన్ని ఇక్కడ కట్టేద్దాం ప్రస్తుతానికి. అలా ఉండే సాల్గానే కప్ప చూడు ఎన్ని వంకలైందో. కప్ప మొత్తం ఎన్ని వంకలైంది చూడండి. ఒకసారి బయటకు వచ్చినాయి లోపల మళ్ళీ ట్రై చేద్దాం. చేప పడ్డాక 2 మసాలా చిక్ అవుతుంది. ఈ స్పాట్ ఎక్కడో చెప్తాను కదమ్మా, ఇది తివ్రారం చెరువు. ఈ చెరువులో చేపలు అయితే ఎవరు పోయలే, కానీ ఇక్కడ పట్టుకునే ముదిరాజులు మాత్రం అంటారన్నమాట చేపకోసారి వచ్చి. కానీ వాళ్ళు అంటున్నా నేను అట్నే వేస్తా, ఎందుకంటే ఇందులో చేపలు పోయలే. కాకపోతే ఇందులో చేపలు ఎక్కువ కొట్టట్లేవు స్ట్రైక్, ఎందుకంటే ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ బుట్టలు పెట్టరు. ఇంకో ఇది వైరు పరకను గుచ్చేసారు, ఇట్లా చాలా చేసారు. ఇంకో ఇక్కడ ఒకటి ఉంది పరకను గుచ్చేసింది చూడండి. ఇది టైట్ ఉంది, పడ్డదైంది, పడిపోయినట్టుంది మా దీనికి. పడిపోయింది లేదు, వాళ్ళేమో రావట్లేరు, గుంజుకొని పోయినట్టుంది. ఇంకో ఇట్లా అక్కడ అక్కడ కూడా చిన్న కర్రలు బాతి చూడు, గొయ్యే లోట బిస్కర్లు, వీటికి కూడా కట్టిరన్నమాట. సో ఇది చుట్టూ ఈ చెర్ల మొత్తం వాళ్ళే, ఎవరైనా వస్తే బెదిరిస్తారన్నమాట. కానీ నేనైతే అట్నే వేస్తాను, మనకు అలవాటు లేడ. ఫిషింగ్ చేయడం అయితే అయిపోయింది. ఈరోజు ఫస్ట్ చేప మిస్ అయిన కాంచి నాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా. ఫస్ట్ చేపను కొట్టింది అటు సైడు, యువతల సైడు, మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చిన. చాలాసేపు అక్కడ వేసి చాలా డిసప్పాయింట్ అయినా. కొద్దిసేపు అక్కడ జనాలు ఉంటే వాళ్ళతో మాట్లాడి కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఒకటే స్ట్రైక్ వచ్చింది మనకి, ఒకటి మిస్ అయింది. అదే స్ట్రైక్ మళ్ళీ కొట్టిందన్నమాట, అదే చేప పడ్డది మనకి. ఇక ఇది ఒకటే ఇలా ఫ్రెష్గా అయితే ఉంది. ఎట్ట కుట్టుకుంటుంది చూడండి, మొత్తం బురద కుడుతుంది ఇదా జస్ట్ అది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాం. వీడియో వస్తే ఒక లైక్ అయితే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఉంటాం వల్ల వీక్.